నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు లేకా వింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలామందికి తెలుసు, నా సబ్స్క్రైబర్స్కి, నేను మూవీస్లో వర్క్ చేస్తానని. అండ్ టిల్లు ఈజ్ ద లాస్ట్ ప్రాజెక్ట్ ఫర్ మీ అనమాట. టిల్లులో వర్క్ చేశాను. సో అనుపమ గారికి. సో నేను అప్పుడు నా వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇలా కంపెనీ ఆర్టిస్టులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. రాము గారు, శ్రీరామ్ గారు, ఫనీ గారు అండ్ ఇంకా చాలామందివి. సో వీళ్ళందరితో కూడా నేను వర్క్ నేర్చుకోవటం కానీ వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ చేసేదాన్ని అనమాట. సో ఇలా ఒక సాంగ్లో, టిల్లు స్క్వేర్స్ మూవీలో ఒక సాంగ్లో 100 వీక్స్ దాకా రెడీ చేయాల్సి ఉంది. అప్పుడు నేను కూడా వెళ్ళి హెల్ప్ చేశాను. సో ఆ వీడియో అనమాట. అండ్ ఇది కంప్లీట్గా వీడియో చూసి ఈ విగ్స్ ఈ షూట్ కూడా మొత్తం ఒక సాంగ్ కోసం. సో ఆ సాంగ్ ఏంటో మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలా 90 వీక్స్ దాకా చేశాను. సో ఒక్కొక్క విగ్ ఇలా క్రష్ అయ్యి వస్తుంది కదా కవర్లో మనకి. సో దాన్ని మనం సపరేట్గా తీసి వెంటనే, ఎందుకంటే ఆ రోజు షూట్ క్రౌడ్ మొత్తం కూడా, షూట్లో వర్క్ చేసే పిల్లలు అందరూ కూడా ఒక 90 పీపుల్ అనమాట, 90 మెంబర్స్ అనమాట. సో అందరికీ విగ్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాం అనమాట వర్క్. సో వాళ్ళు నాకు చాలా, నేనైతే ఆర్టిస్టులు అనమాట, కంపెనీ ఆర్టిస్టులు. సో వీళ్ళందరూ కూడా బ్లష్ టీమ్ అనమాట. ఈవెన్ నాకు కూడా ఈ ప్రాజెక్ట్ బ్లష్ టీమ్ మెయిన్ మేనేజర్ వచ్చేసి నాగు అన్న. చాలా థ్యాంక్స్ అన్న, నాకు మీ వల్ల ఈ ప్రాజెక్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేశాను అన్నయ్య వల్ల. సో చాలా థ్యాంక్స్ అన్న, ఎప్పటికీ మర్చిపోను మిమ్మల్ని. అండ్ వీళ్ళు నాకు ఎంత కేర్ తీసుకునేవాళ్ళు అంటే, నేను చాలా విన్నాను అనమాట. షూట్స్లో గర్ల్స్ నైట్ షూట్ అంటే, నాకు స్టార్టింగ్లో వచ్చిన ఆఫర్ని నేను వదిలేసుకున్నాను, నైట్ షూట్స్ అని చెప్పి బాలయ్య బాబు గారితో. సో అది వదిలేసుకున్నాను. బట్ అయినా కానీ అటు తిరిగి మళ్ళీ నాకు మూవీ ఆఫర్ వచ్చింది. సో అప్పటి నుంచి 2018 నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. తర్వాత నాకు చాలామంది చెప్పారు, షూట్స్లో గర్ల్స్ నైట్ షూట్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మీకు అందరికీ తెలుసు, నేను ఇంకా డీటెయిల్గా చెప్పక్కర్లేదు. సో బట్ నాకైతే ఎటువంటిది ఏమీ ఫేస్ చేయలేదండి. చాలా రెస్పెక్ట్ చేస్తారు గర్ల్స్ని, లిటరల్లీ. ఎస్పెషల్లీ ఈ బ్లష్ టీమ్ వాళ్ళు చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు. నాకైతే ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. శ్రీరామ్ గారు కానీ, ఫనీ గారు కానీ, ఆల్మోస్ట్ అందరూ చాలా దగ్గరుండి వడ్డించేవాళ్ళు. నేను షూటింగ్కి చాలా తక్కువ, రేర్ అనమాట రెడీ అయ్యి వెళ్ళటం. ఎందుకంటే ఈవెంట్స్ చూసుకోను, లేకపోతే ఇంట్లో ఏమైనా పని ఉండి హరీబరీగా వచ్చేస్తాను. సో వచ్చిన తర్వాత వీళ్ళు నా హెయిర్ మీద హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేస్తారనమాట. ఇది వచ్చేసి సెట్ అనమాట, షూటింగ్ సెట్. సో ఇది వచ్చేసి నక్లీస్ రోడ్ దగ్గర జరిగింది. ఎగ్జిబిషన్ జరుగుతాయి కదా అప్పుడప్పుడు, అది అప్పుడే అంబేద్కర్ అండ్ అక్కడున్న అన్నీ కూడా అప్పుడే డెవలప్ చేస్తున్నారు. సో ఆ వీడియో అన్నమాట ఇది. నేను అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం లిటిల్ వర్క్ బిజీలో ఉండి నాకు అవ్వలేదు. సో ఇది వచ్చేసి మళ్ళీ మార్నింగ్ ప్యాకప్ అయిపోయిన టైంలో అన్నీ కలెక్ట్ చేసుకోవాలన్నమాట విగ్స్. వై బికాస్ రేపు మళ్ళీ రీషూట్ అంటే కనుక మనం అన్నీ కూడా అరేంజ్ చేయాలన్నమాట టైంకి. సో దట్ అందుకనే అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఏదైనా కానీ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించింది షూట్లో ఏదైనా యూస్ చేస్తే అది చాలా జాగ్రత్తగా పెట్టాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. షూటే క్యాన్సిల్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఒక చిన్న చైన్, ఇయర్ రింగ్స్ మిస్ అయినా కానీ షూట్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఎంజాయ్ చేయండి. శ్రీరామ్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరినీ కూడా మిస్ అవుతున్నాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను. శ్రీరామ్ గారు ఇటు చూడండి, శ్రీరామ్ గారు ఇటు చూడండి, భలే ఉన్నారండి. అన్ని కింద పడేస్తున్నారు.
బట్ షూటింగ్ అనేది చాలా కష్టం అండి ఆర్టిస్టులకి, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకి. బట్ చాలా ఫన్ ఎంజాయ్ చేశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.